అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 10వ పాఠ్యాంశమైన త్రిజట స్వప్నం అనే పాఠ్యాంశానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామాన్ని చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి మా చిత్రంలో ఎవరెవరు ఉన్నారంటే చిత్రంలో అన్న చెల్లి ఉన్నారు. చెల్లి తన నాన్న వైజాగ్ వెళ్ళాడని బాధపడుతుంటే వాళ్ళన్న బాధపడదు చెల్లి, నాన్న రేపు వచ్చేస్తాడని ధైర్యం చెప్తున్నాడు. పాప ఎందుకు బాధపడుతుందంటే వాళ్ళ నాన్న తను తీసుకోకుండా వెళ్ళినారనే బాధతో బాధపడుతుంది. అన్నయ్య చెల్లికి ఎలాంటి మాటలు చెప్తున్నాడంటే ఓదార్పు మాటలను చెప్తున్నాడు. ఉద్దేశం కష్టాల్లో ఉన్న వీళ్ళను మంచి మాటలతో ఓదార్చాలే తప్ప నిష్ఠరమైన మాటలతో బాధించకూడదు. రాక్షస స్త్రీలలో కూడా త్రిజట లాంటి మంచి వాళ్ళు ఉంటారని తెలియచేయడమే పాఠ్యాంశం. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళని ఓదార్చే మాటలతో ఓదార్చలే కానీ ఇంకా కుచ్చి బాధ కలిగించే విధంగా మాట్లాడకూడదు. అలాగే రాక్షసుల్లో కూడా మంచి మనసు కలిగిన త్రిజట లాంటి వాళ్ళు ఉంటారని చెప్పడమే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఆతుకూరి మొల్ల. ఈ త్రిజట స్వప్నం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి పేరు ఆతుకూరి మొల్ల గారు. ఈవిడ 16వ శతాబ్దానికి చెందిన కవయిత్రి. ఈవిడ కడప జిల్లాలోని గోపవరంలో జన్మించింది. ఈవిడ రామాయణంలోని 771 గద్య పద్యాలతో మొల్ల రామాయణాన్ని రాసింది. ఈవిడ రాసిన మొల్ల రామాయణంలోని సుందరకాండాన్ని దాని నుండి తీసుకున్నారు ఈ పాఠ్యాంశం. భాషాంశాలమ్మ. కింద గీత గీసిన మాటలకు అర్థాలను రాయండి, వాటితో సొంత వాక్యాలను రాయండి. కోటీరం అంటే కిరీటం. ప్రజాస్వామ్యంలో రాజరికాలు కిరీటాలు లేవు. ఉర్వి అంటే భూమి, ఈ భూమిని జాగ్రత్తగా కాపాడాలి. రాఘవుడు అంటే శ్రీరాముడు ధర్మస్వరూపుడు. లెస్స అంటే బాగు. అన్ని భాషలలోకి తెలుగు భాష బాగుగా ఉంటుంది. తర్వాత 2వ క్రింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరో పదం ఉన్నది. ఆ పదాల కింద గీత గీయండి. భూమి అంటే ధరణి, సంతోషం ఎలిమి, మాట అంటే ఉక్తి, కాంతి అంటే వెలుగు, కరుణ అంటే దయ. తర్వాత 1వ క్రింది పదాలకు ప్రకృతి వికృతులను జతపరచండి. భాష అంటే భాష, అమ్మ అంటే అంబ, నిద్ర అంటే నిదుర. తర్వాత వ్యాకరణాంశాలు. రామాయణం అంటే రామ ప్లస్ ఆలయం. రవీంద్రుడు అంటే రవి ప్లస్ ఇంద్రుడు. కవీంద్రుడు అంటే కవి ప్లస్ ఇంద్రుడు. భానుదయం అంటే భాను ప్లస్ ఉదయం. తర్వాత గురూపదేశం అంటే గురు ప్లస్ ఉపదేశం. పితృణం అంటే పితృ ప్లస్ రుణం. మాతృణం అంటే మాతృ ప్లస్ రుణం. తర్వాత నెక్స్ట్ నాన్న ఇవన్నీ సందులకు సంబంధించినవి. తర్వాత 1వ క్రింది పదాలను విడదీయండి. కవీశ్వరుడు, కవి ప్లస్ ఈశ్వరుడు. ఇక్కడ చూడండి మా వి అంటే ఈ వినపడుతుంది, ఇక్కడ ఈ వచ్చింది, ఈ ప్లస్ ఈ అర్థమవుతుంది, ఇది అర్థమవుతుంది కదా. కోటీశ్వరుడు, కోటి ప్లస్ ఈశ్వరుడు, ఈ ప్లస్ ఈ. వధూపేతుడు, వధూ ప్లస్ ఉపేతుడు. తర్వాత దేవాలయం, దేవా ప్లస్ ఆలయం. 2వ క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి. సీతకు ఆనందం కలిగింది, రామునికి ఆనందం కలిగింది. సీతారాములకు ఆనందం కలిగింది. సంయుక్త వాక్యం కలిపి రాసేది. తర్వాత 2వది త్రిజట బాధపడింది, ద్విజట బాధపడింది. ద్విజటలు బాధపడ్డారు. 3వది మీరు కఠినంగా మాట్లాడకండి, మీరు కోపంగా మాట్లాడకండి. మీరు కఠినంగాను కోపంగాను మాట్లాడకండి. హనుమంతుడు గొప్పవాడు, హనుమంతుడు మంచి భక్తుడు. హనుమంతుడు గొప్పవాడు మరియు మంచి భక్తుడు. అపర్ణ సంగీతం నేర్చుకుంది, అపర్ణ నృత్యం నేర్చుకుంది. అపర్ణ సంగీతం మరియు నృత్యం నేర్చుకుంది. ప్రశ్నార్థక వాక్యం. హనుమంతుడు ఎవరిని చూశాడు? త్రిజట తన కళ గురించి ఎవరికి చెప్పింది? తర్వాత ఆశ్చర్యార్థక వాక్యం. మీరు కొన్ని ఆశ్చర్యార్థక వాక్యాలను రాయండి. ఆహా, అరణ్యం ఎంత చక్కగా ఉందో,
అబ్బా హనుమ ఎంత బలవంతుడు. ఇట్లా ఆశ్చర్యార్థకం మార్క్ ఇది. క్వశ్చన్ మార్క్ అంటే ఇట్లా రాయాల, కామా అంటే ఇట్లా, ఫుల్ స్టాప్ అంటే అంతే, ఆశ్చర్యార్థకం అంటే ఇలా. అర్థమవుతుందా? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదములు.